ఆ విఎఫ్ఎక్స్ గురించి కూడా ఇప్పుడే తాజాగా నిన్నటి నుంచి కూడా వస్తున్న అంశం ఏంటంటే ఇరాన్ వారి ఎఫెక్ట్ దీనికి పడిందట సార్. ఎందుకంటే బాహుబలి అలాగే త్రిపురార్ కూడా ఇరాన్లోనే చేయించారట విఎఫ్ఎక్స్. వీళ్ళు కూడా అక్కడే ఇచ్చారట, చాలా హైర్ కాస్టే పెట్టారట. కానీ వాళ్ళు ఎక్కడైతే విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఉంటాయో దానికి దగ్గరలో బాంబు పడడం వల్ల వాళ్ళు ఇన్ టైంకి ఇవ్వలేకపోయారు. నెక్స్ట్ సెషన్కి వీళ్ళు అక్కడికి ఫ్లైట్లో కూడా వెళ్ళే అవకాశం లేకపోయిందట ఏఎం రత్నం గారికి. సో దానివల్ల సినిమా లేట్ అయిపోతున్నదని తప్పక చేసేసాం, సెకండ్ హాఫ్లో ప్రాబ్లం లేకుండా చేస్తారన్నది వస్తున్న టాక్. వర్మ గారు మీరు చెప్పింది కూడా కొంచెం నిజం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రాబ్లం అది కాదు కదా. 3 సార్లు ఎప్పుడు వచ్చింది ఈ సినిమా? మొదట్లో ఎన్నిసార్లు వాయిదా ఎందుకు పడింది? రెండవది ఆయనేమో నేను చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వీటి వల్ల నాకు ఇబ్బంది అయింది అని ఆయన చెప్తుంటే మీరేమో విఎఫ్ఎక్స్ సార్, నేను కాదట్లేదు. వీటి వల్ల ఆలస్యం అయితే యుద్ధం వచ్చింది. యుద్ధం ముందు వచ్చిందా, చంద్రబాబు అరెస్ట్ ముందు జరిగిందా? లేదు లేదు, నేను సినిమా గురించి లేట్ గురించి చెప్పట్లేదు. విఎఫ్ఎక్స్ ఫెయిల్ నేను లేట్ గురించి కాదు, లేట్ అయినందుకు కదా ఏదైనా వచ్చినా. పైగా ఇరాన్లో ఏదో ప్రధానంగా చేస్తారని కూడా మనం ఏం చెప్పాలి. వాళ్ళే ఇచ్చారట, బాహుబలి త్రిపురార్ ఇచ్చిన దగ్గరే ఇద్దామని ఇచ్చారట. అది వాళ్ళు హాలీవుడ్ చాలా ఇదంతా ఉంది. సో ఉండొచ్చు చిన్న చిన్న సాంకేతిక సమస్యలు. వాళ్ళ సినిమా వాళ్ళు బాగా చేసుకోవాలనుకుంటారు కదా, మనం ఎవరము కాదని ఖండించడానికి. కానీ దాని మీద బయట ప్రచారం జరిగినంతగా ప్రొడక్షన్ మీద పెట్టలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు చనిపోయిన కోడి రామకృష్ణ చెప్పాడు ఉదాహరణకు, నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశాను. అప్పుడే బాహుబలి వచ్చింది. సార్ ఇప్పుడు మా గోదావరి జిల్లాలో వైర్ వర్క్ అని చేసేవాళ్ళండి, వైర్ వర్క్లో ఇట్లాంటివన్నీ చాలా పెట్టేవాళ్ళండి అని ఆయన చెప్పాడు నాకు. ఎప్పుడు ఇది నేను చెప్తుంది 2015-16 నాటి మాట. 10 ఏళ్ళు అయింది బాహుబలి వచ్చి. ఇప్పుడు ఈ వర్క్స్ చేయించుకోవడానికి చాలా సాంకేతిక నైపుణ్యాలు మన దగ్గర ఉన్న వీళ్ళు కూడా అనేకం చేస్తుంటారు. అది ఫోకస్ తగ్గింది, లేట్ అయిపోయింది, కొంత ఇదైంది, ఇది లేదు కదా ముందు. ఆ స్పీడ్ కంటిన్యూటీ లేకపోయేసరికి ఇప్పుడు మీరు లవకుశ చాలా పెద్ద సంచలన చిత్రం. అందులో లవుడు కుషుడు ముందు సీన్లలో పెద్దగా ఉంటారు, తర్వాత సీన్లలో చిన్నగా ఉంటారు. అది షూట్ చేసినప్పుడు ఏమైంది, ఆ సినిమా కూడా 4-5 ఏళ్ళు తీసారు, డబ్బులు లేక అనేక కారణాల వల్ల ఆగిపోయి. కానీ తెలుగు వాళ్ళు దానికి బ్రహ్మరథంగా ఇప్పటికి కూడా దాన్ని లవకుశ అంటే ఇంటింటా చూస్తారు. నేను చెప్తున్న గ్రాఫిక్స్ కాదు, లవకుశులే ముందు సన్నివేశాల్లో పెద్దగా ఉంటారు, తర్వాత సన్నివేశాల్లో చిన్నగా ఉంటారు. అయినా కానీ ప్రజలేం పట్టించుకోలేదు. ఒకవేళ కథాబలము వాటి కంటెంట్ ముఖ్యం అనేది ఆకట్టుకుంటే చిన్న వాళ్ళు ఉపేక్షిస్తారు. అది కూడా కాకుండా ఆలస్యానికి రాజకీయ కారణమైనంతగా సాంకేతిక కారణాలు అని చెప్పి వాళ్ళే చెప్పడం లేదు. ఇప్పుడు అలా చెప్పిన రోజులు ఉన్నాయి. ఉదాహరణకు అల్లు అరవింద్ అందరివాడు సినిమా చిరంజీవితో తీసినప్పుడు ఆ డేట్ ప్రకటించి మరీ ఆపిన తర్వాత ఆయన చెప్పాడు, మేము దీనికి పంపించినప్పుడు గ్రాఫిక్స్ వర్క్ లేట్ అయింది, అందుకని చిరంజీవి గారు చెప్పారు 2 రోజులు ఆలస్యమైనా సరే గ్రాఫిక్స్ జరిగిన తర్వాతే బాగా మన వాళ్ళకి పర్ఫెక్ట్గా ఇద్దామని. ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తుంది. కాబట్టి ఇది టెక్నికలే కాదు, ఇది ప్రాక్టికల్, ఇది పొలిటికల్, ఇది పర్సనల్. ఈ క్లమ్జీనెస్ నుంచి బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా దాన్ని ఒప్పుకోవడం చాలా మంచిది కదా. ఎందుకు దాన్ని ఇంకెవరి మీద పాపం ఇరాన్ ఖొమేనీ వల్ల వేరే వాళ్ళ దెబ్బతిందంటే ఖొమేనీ వల్ల నెతాన్యాహు వల్ల కాదు సార్. వీరమల్లు ఎదురుదాడి, సిపిఎం వ్యతిరేకత. సిపిఎం వ్యతిరేకత అంటే శ్రీనివాసరావు నేను ఒక వివరమైన ఆయన మాట్లాడారు, ప్రకటన కూడా చేశారు. అదేంటంటే మీరు ఇది ఊహాజనితమైన కాల్పనిక పాత్ర, వీరమల్లిది కాల్పనిక పాత్ర అని చెప్తున్నారు. ఒకవైపు కాల్పనిక పాత్ర అని చెప్తూనే మళ్ళీ చారిత్రక చిత్రం ఎట్లా అవుతుంది? కాల్పనిక పాత్ర చాలా కాలంగా ఈ ధోరణి పెరిగింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా నిజంగా వాళ్ళిద్దరూ కలిసారా లేదా అంటే దానికి ఒక ప్రాబబిలిటీ అంటారు, జరిగి ఉండవచ్చు అనే ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు అల్లూరి సీతారామరాజు అటు కొమరం భీము ఇద్దరు కొంతకాలం కనపడకుండా పోయారు కాబట్టి ఆ సమయంలో కలిసి ఉండవచ్చు అనే దాని మీద నేను చేశానన్నాడు. ఏం చేసినా దేశభక్తి ఈ వైపులో అది తీశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి చరిత్ర నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన ఎంతసేపు మీరు మొఘలాయుల గొప్పతనం అని చెప్తారు, ఔరంగజేబ్ గొప్పడు, బాబర్ గొప్పడు అనే చెప్తారు, మన వాళ్ళ గురించి చెప్పరంటే సార్ అసలు భారతదేశ చరిత్ర అశోక చక్రవర్తి గురించి చెప్పకుండా మొదలవుతుందా సార్?
అసలు అశోక స్తంభాలు అశోక చక్రాన్నే కదా సార్ మనం పెట్టుకున్నాము. భారతీయ రాజులు గొప్పవాళ్ళు కాదు, ఔరంగజేబు బాబరే గొప్ప వాళ్ళు అని చెప్పిన మూర్ఖుడు భారతదేశంలో ఎవరు ఉన్నాడని నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ప్రతి సభలో చెప్తున్నారు కదా, ఔరంగజేబే మహానుభావుడు అని చెప్పినటువంటి మేధావి కానీ ఆలోచనాపరుడు కానీ రాజకీయ నాయకుడు కానీ ఒక్కరన్నా ఉన్నారా? ఎందుకు లేకుండా రెచ్చగొట్టడం పదే పదే పదే? ఇప్పుడు శరషా అనేవాడు ఉన్నాడు, ఆయన భారతదేశంలో రెవెన్యూ వ్యవస్థ అనే దాన్ని ప్రవేశపెట్టాడు. తాజ్మహల్ను షాజహాన్ కట్టించాడు. ఇప్పుడు సమస్య ఇదే సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తా నేను. జాతీయోద్యమ కాలంలో ఒక పాట ఉండేది. ఆ పాట ఏంటి తెలుసండి? ఆ పాట నమో హిందూ మాత, హిందూ మాత భరతమాత కూడా కాదు, నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత, గోలకొండని రత్నకోశమట కోహినూరుని జడలో పువ్వట, గోలకొండని రత్నకోశమట కోహినూరుని జడలో పువ్వట, తాజ్మహలుని దివ్య భవనమట ఆహాహా నీ భాగ్యము మాత, నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత. ఈ పాట చూడండి, జాతీయోద్యమ కాలంలో నమో హిందూ మాత అనుకుంటూ కోహినూరుని జడలో పువ్వట, గోలకొండని రత్నకోశమట, తాజ్మహల్ని దివ్య సదనమట. సార్ తాజ్మహల్ అయినా గోలకొండ